మా పెదపింకి గ్రామంలోనండి మజ్జిగ రోడ్డు మీద కూర్చొనే తాగుతాను. ట్రైన్లో కూర్చొని తాగుతాను. ఇంతవరకు మాకు ఇలాంటిదంటే ఏం తెలిసేది కాదు. అంతకుముందు అసలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇంటి తలుపులు తీస్తే దోమలు వచ్చేస్తాయి. సాయంకాలం అయ్యేసరికి మా పిల్లలు వచ్చేవాళ్ళు కాదండి, భయపడిపోయేవాళ్ళు. అమ్మ రామమ్మ పెదపింకి వచ్చిన ఒక గంట వంటము. ఎప్పటి నుంచి ఉంది ఈ బోధకాల సమస్య మీకు? ఇంచుమించు ఒక 15-20 సంవత్సరాలు అయిపోయి. 15-20 సంవత్సరాల నుంచి ఉంది. ఎలా ఉంది అంటే బలిజిపేట మండలంలో పెదపెంకి గ్రామంలో విపరీతమైన బోధకాలు జబ్బు ఉంది. దోమలు, భయంకరమైన దోమలు కొన్ని వందల కుటుంబాలకి నయం చేసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున అక్కడ ఒక మహమ్మారిలా జబ్బు ఉంది. బోధకాలు వచ్చి గ్రామాన 1000 మంది ఎముక కూడా బయటకు వచ్చే పరిస్థితి. మధ్యలో ఒక గ్రామం, ఒక 3000 ఇళ్ళు, మధ్యలో ఎస్సీ కులస్తులు ఉంటారు, ఆ చుట్టుపక్కలేమో బీసీ కులస్తులు, ఆ చుట్టుపక్కల మిగతా కులస్తులు ఉంటారు. ఎవరి కాళ్ళు గోడలు కట్టేసుకున్నారు. మీ మురుగు నీరు మా దగ్గరికి రాకూడదు, మీ నీరు మా దగ్గరికి రాకూడదు అని పెట్టేసుకుని ఫైనలీ ఒక సోషల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. ఇట్స్ అ సింపుల్ వైలేషన్. అది పంచాయతీ చేసిన తప్పులు ఇవి. మీరు పంచాయతీలు కట్టినప్పుడు, మీరు లేఅవుట్స్ వేసినప్పుడు మీరు మురుగునీరు సౌకర్యాలు కల్పించాల. రోడ్ల మీదకి ఎన్క్రోచ్మెంట్ జరిగినాయి. విజయనగరం కలెక్టర్ గారితో కూర్చోబెట్టి ఇట్ టుక్ మీ 2 months టు బ్రేక్ ఇట్ అండ్ టు ఫైండ్ అ సొల్యూషన్. మళ్ళీ మా ఊరు రావాలి, అసలు ఎట్టి పరిస్థితుల్లో రావాలి, మేము చూడాలి, అప్పుడు మేము చచ్చిపోవాలి. వయసు ఎలా ఉంది అప్పుడు? సూపర్ లాగా ఉంది. ఇది ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయనటువంటి పని అన్నమాట. ఆయన ఓట్ల కోసమో దేనికోసమో, ఆయన సొంత నియోజకవర్గం కూడా కాదు, మా గ్రామానికి ఆయనకి కూడా ఏ సంబంధం లేదు. వాట్సాప్ లో మా ఊర్లో ఉన్నటువంటి బోరకాల గురించి చూసి మా పాలూరు బాబురావు గారి తాలూకా ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మా గ్రామస్తులందరము ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటామని మరీ మేము కోరుతాం. పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయన పేరు ఇప్పుడు కూడా గల్లవేలం అని కాదు, ఈ రోజు కాకుండా రేపు కూడా మేము ఆయనకు ఒక విగ్రహాన్ని పెడతాం. మేము ఓకే, బాయ్ మరి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పార్వతీపురం నియోజకవర్గం పెద్దపెంకి అనే విలేజ్లో ఉన్నాం. మీరు రీసెంట్గా చూసి ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్లో చెప్పుంటారు, ఒక విలేజ్ మొత్తంలో ఒక మధ్యలో ఎస్సీ కాలనీ, అలాగే చుట్టూరు బీసీ కాలనీ, ఇలా ఎవరి కాళ్ళు ఈ నీళ్ళు అటు రాకూడదు, ఆ నీళ్ళు ఇటు రాకూడదు అని చెప్పి అలా పెట్టేసుకోవడం వల్ల అక్కడ ఉన్న డ్రైనేజ్ అనేది ఉండిపోయి అక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి అక్కడ జబ్బులు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఏదో ఒకటి ఇన్ఫెక్ట్ అయిపోయి అలా బతుకుతున్నారు అనమాట గత 30-40 సంవత్సరాల నుంచి. ఈ విషయం జన సైనికులందరూ 2018 నుంచి సారథి తీసుకెళ్లారు, కానీ ఆయన గవర్నమెంట్లోకి రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూని ఒక 2 monthsలో సాల్వ్ చేశారు. ప్రజెంట్ మనం ఆ ఊర్లో ఉన్నాం. అసలు అది ఏంటి, అసలు ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది అనేది ఒకసారి కనుక్కుందాం. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. ఏపీ గారు ఉన్నారు, అలాగే ఇక్కడ జనసేన నాయకులు బాబు గారు ఉన్నారు. అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ జనసేన నాయకులు అందరూ ఉన్నారు. ఒకసారి సార్ లోపలికి వెళ్ళి, ఊరు లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సార్ ఏంటి సార్ ఈ ప్రాబ్లం ఏంటి సార్ అసలు ఇక్కడ? అంటే నా పేరు కే కేశవరావు అండి, ఉపాధి హామీ ఏపీగా పనిచేస్తున్నానండి. అదే గడిచిన 90 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో మురుగు చెత్త పేరుకుపోవడం అనేది జరిగింది. దాని కారణంగా ఈ గ్రామంలో బోధకాలతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పటికి కూడా 96 మంది ఉన్నారండి. 2018లో ఈ ఊరుకి ఇచ్చిన మాట ప్రకారం లేకుండా ఈ ఊరి మీద అంటే రానివ్వకుండా చేసినప్పటికి కూడా చెడికి
మంచి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు దాదాపుగా 7 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు కేటాయించడం జరిగిందండి. ఓన్లీ ఒక విలేజ్కి 7 కోట్లు. 7 కోట్లు ఒక విలేజ్కి 7 కోట్లు అండి. ఎంత జనాభా ఎంత ఇక్కడ? దాదాపుగా 7,200 1200 ఇలా ఉంటాయి, 7,200 దగ్గర ఉంటాయి సార్. చాలా పెద్ద పంచాయతీ, చాలా పెద్ద గ్రామ పంచాయతీ కూడా. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా చాలా పెద్ద గ్రామ పంచాయతీ, 2 ఎంపీటీ సెగ్మెంట్లు ఉన్న గ్రామ పంచాయతీ. అయితే ఇక్కడ ఎక్కువగా ముఖ్యంగా బోధకాలు సమస్య. బోధకాలు రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆక్రమణ అనేది చేసి కట్టడం అనేది జరిగింది. ఒకరి నీరు ఒకరి ఇంటికి వచ్చే పరిస్థితిలో ఏర్పడి ఆక్రమణ ఎలా ఉన్నాయంటే వీధి మధ్యలో కాలువ వచ్చి ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయేటట్లు ఉండేదండి. దానివల్ల అనేక వ్యాధులు అంటే బోధకాలతో పాటుగా మలేరియా, టైఫాయిడ్, అదే రకంగా వాటర్ సమస్య కూడా, పొల్యూట్ అయ్యే సమస్య కూడా ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బంది పడేవాళ్ళు? వాళ్ళు చెప్పేది ప్రకారం అయితే వాళ్ళ పెద్దలతో చూసినట్లయితే మేము గడిచిన 60-70 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇంత అభివృద్ధిని చూడలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. 70 సంవత్సరాల నుంచి ఇదే సమస్య. ప్రజెంట్ మనం పెద్ద బెంకి విలేజ్లో ఉన్నాం. అసలు మెయిన్ ఎక్కడ ఇష్యూ వస్తుందంటే మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ కాలువ డ్రైనేజ్ ఇలా ఉంటుంది కదా. సో ఎవరి కాళ్ళు ఇక్కడ గట్లు కట్టేసుకున్నారు, ప్రతి ఇంటికి ఒక గట్టి కట్టేసుకున్నారు. సో ఆ వాటర్ అనేది ఇక్కడ ఫ్లో అయిపోతుంది. సో వర్షాకాలం వచ్చినప్పుడు ఇక్కడే వాటర్ ఉండిపోయి ఇక్కడ నుంచి దోమలు, మలేరియా, డెంగ్యూ లాంటి ఇక్కడ నుంచి ఫీవర్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఇక్కడ చూడండి, ప్రతి ఇంటికి గట్టు ఉండుద్ది. ప్రతి ఇంటికి గట్టు ఉండిపోవడం వల్ల వాటర్ అనేది అక్కడ స్టోర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి కావాలంటే ఇక్కడ గట్టి కట్టేశారు, ఇక్కడ వాటర్ స్టోర్ అయిపోయింది. సో వాటర్ ఫ్లో అవ్వదన్నమాట. సో ఇక్కడ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ అనేది ఇంట్లోకి వచ్చేస్తే సో అక్కడ సమస్య స్టార్ట్ అయ్యింది. నా పేరు పెంకి వేణుగోపాల్ నాయుడు, మండల పార్టీ ప్రెసిడెంట్ బల్జిపేట. ఎన్నో సంవత్సరాలు 40 years నుంచి ఇదే పార్టీలో తెలుగుదేశంలో మేము ఉన్నాము. తర్వాత 2018లో పవన్ కళ్యాణ్ గారి బొబ్బులు వచ్చినప్పుడు పాలూరు బాబు వీళ్ళ తాలూకా టీం అంతా కలిపి పెదపెంకలో పైలేరియా ఉందని ఆయనకు తెలియజేసి దాన్ని మీరు కొద్దిగా బాధ్యత తీసుకొని ఇచ్చేయాలని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గ్రామాన్ని మరవకున్నా ఇది ఇంత పల్లెటూరు అయినప్పటికీ ఆయన దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి మీరు వెళ్ళండి చూడండి అని చెప్పారు. కలెక్టర్ గారు మా గ్రామానికి 10 సార్లు ఈ గ్రామాన్ని విజిట్ చేశారు. విజిట్ చేసి జిల్లా అధికారులందరినీ ఇదే గ్రామంలో రోజు ఉదయం నుంచి రాత్రి 8 వరకు ఇక్కడే ఉంచి వాళ్ళ స్టాఫ్ వీళ్ళ స్టాఫ్ అన్ని జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా అధికారులు అందరి తాలూకా స్టాఫ్లు, మండల స్టాఫ్లు కలిపి ఇక్కడే ఉండి ఇదంతా కలిపి పని అంతా దగ్గరుండి చేపిస్తున్నారు. గతంలో ఈ బంకురు వీధికి సంబంధించి ఒక ఆటో మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉండేది. ఈ ఆక్రమణ తొలగించి చేయడం వల్ల దాదాపుగా ఇది మనకి ఇప్పుడు 5 మీటర్లు దాటి రోడ్డు మీద నిర్మాణం చేపట్టడం జరిగింది. గతంలో అయితే ఇక్కడ మొత్తం వీళ్ళు కంప్లైంట్ చేసేసారంటే వాళ్ళంతా అక్కడ ఎక్కడ చెత్త వాళ్ళు వేయడం వల్ల ఇక్కడ వర్షం పడితే వీళ్ళ దగ్గర ఉండిపోయేది. వీళ్ళకి ఒక సమస్యగా మారేది. అవసరమైతే ఈ నీరు ఇంట్లోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నీరు వెడల్పు అయింది, దీనికి డ్రైన్గా నిర్మించడం జరుగుతుంది. కాస్త ఇప్పుడు నీరు కూడా ఫ్లో అవడం కూడా జరుగుతుందండి. అంటే ఆటో వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉన్న రోడ్డుని ఇప్పుడు దాదాపుగా మనం పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే ఎవరింటి దగ్గర నీరు వాళ్ళ దగ్గర ఆగిపోయేది. ఇవన్నీ ఆక్రమణ ఉండేవి, దోమలు కూడా ఎక్కువ ఉండేవి, ఆగిపోయేవి. ఎక్కడ వాటర్ అక్కడ ఆగిపోయేది, ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయి ఉండిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు రోడ్డు మాత్రమే నిర్మించడం జరిగింది. తర్వాత దీనికి కాలువలు కూడా నిర్మిస్తారు. అది అట్ ద సేమ్ టైం మ్యాజిక్ డ్రైన్ కూడా నిర్మిస్తారు. మొత్తం 15-20 వీధులు ఉంటాయి. 20 వీధులు ఇదే సమస్య. ఇంకా దీనికన్నా సమస్య ఎక్కువ ఉన్న వీధులు కూడా ఉన్నాయి. చూద్దాం పదండి. చీకటి వీధి అంటారు. ఈ చీకటి వీధి ఇరుగ్గా ఉండేది, రోడ్లు ఇరుగ్గా ఉండేవి. అదే కాకుండా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉండేది. మనం ఇప్పుడు 3 రకాల వర్కులు పూర్తి చేయడం జరిగింది. సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది, కాలువలు కట్టడం జరిగింది. అదే కట్టిన కాలువలు కూడా మ్యాజిక్ డ్రైన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఇనిషియల్ స్టేజ్ లో ఈ రోడ్డుని, ఈ వీధిని తీసుకోవడం జరిగింది. ఇది 100% పూర్తి చేయడం జరిగిందండి. 100% అయిపోయిందండి. ఇది ఇలాగే అంటే రోడ్డు, డ్రైన్, మ్యాజిక్ డ్రైన్ 3 కూడా ప్రతి ఒక్క వీధి కూడా చేయడం జరుగుతుంది. మ్యాజిక్ ఇదిగో మ్యాజిక్ డ్రైన్ రోడ్డు, డ్రైనేజ్ మరి ఉండదు. చూడండి, ఇది ఉదాహరణకి అక్కడ అంటే ఆ లోపల వాటర్ ఉండిపోవడం వల్ల కొంచెం తీయడం జరిగింది. ఇప్పుడు వరకు ఇక్కడ చూపించండి.
వాటర్ వేస్తారు వాళ్ళు. వాటర్ పడినా కూడా లోపలికి వెళ్ళిపోతాయి వాటర్. వాటర్ ఇలా పడుతుంటే అవి ఇరిగిపోద్ది. ఇది గతంలో ఏమైంది, చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ ఏంటంటే దోమలు కానీ ముఖ్యంగా స్మెల్ ఏమీ లేదు. అధికారం ఇస్తే డబ్బు అమౌంట్ అన్నీ వస్తాయి, అన్నీ ఉంటాయి. అదే అధికారం లేని ఏదైనా చేయలేరు కదా. నాన్న ఇప్పుడు నాన్న పని చేస్తాడంతేనే నాయన మనకాడ ఏట్లేదు అంతే కొడుకు ఆగిపోవలసి వస్తుంది. అవును. ఇప్పుడు అన్ని రకంగా అన్ని కలిసి వచ్చాయి అతనికి. అవును. ఆ విధంగా ఒక దినగా చేస్తాను. అవును. చేసిన దీనికి కూడా అడ్డుపడితే మరి ఏం చెప్పలేము దానికి. ఇప్పుడు తొలి ఇంత ఎత్తులో ఉండేది. అవును. జస్ట్ దీనికి మించి అవును. కాలువ అంత ఎత్తు ఉంది, స్మెల్ వచ్చేది. అవును. దత్తత తీసుకున్న రకంగా చేసుకుందాం చాలా జాగ్రత్తగా. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే ఈ బోధకాల సమస్య గురించి ఈ గ్రామాన్ని ఇంత దీనిగా పట్టించుకొని చేస్తున్నారు. అయితే ఆ సమస్య ఎలా పోతుంది? ఫస్ట్ మీకు దోమల నివారణ జరగాలి. దోమల నివారణ జరగాలంటే ఏం చేయాలి? డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి. దీన్ని అరికట్టాలి కాబట్టి శాశ్వత పరిష్కారం ఇవ్వడం కోసమే ఈ రోజు ఈ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ చేపిస్తున్నారు. ఎప్పటి నుంచి ఉంది ఈ బోధకాల సమస్య మీకు? ఇంచుమించు ఒక 15-20 సంవత్సరాలు అయిపోయి. 15-20 సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎందుకంటే మరి మందులు మరి తగలేదు. దేని వల్ల వచ్చింది అనుకుంటున్నారు? దోమల వల్లే. దోమల వల్లే. దోమలు ఎందుకు వస్తాయి? కాలువలో చెత్త చెత్తనం అంతా వస్తాయి. కాలువలు సరిగా పూడికలు తీయకపోయి వల్ల దోమలు. పవన్ కళ్యాణ్ గారు సమస్య గురించి 2018 నుంచి మాట్లాడుతూ మీ ఊరికి ఇన్ని కార్యక్రమాలు చేపిస్తున్నారు కదా, దాని గురించి మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇవన్నీ ఈ రోడ్లు, ఇప్పుడు ఈ కాలువలు కూడా కాలువ మీద ఉన్న మూతలు కూడా కొట్టారు. కుక్కలేర్లు వచ్చి శుభ్రంగా అరుగులు గిరుగులు ఉండకూడదు, అవన్నీ తీసి శుభ్రంగా చెత్త పెరిగేసి ఇప్పుడు నీటికి చేశారు. ఇప్పుడు బాగుంది కాలువలో. మరి ఇప్పుడు నీరు కూడా ఎట్లేదు. ఇప్పుడు ఇలాగ రోడ్లు బాగు చేయడం, డ్రైన్లు బాగు చేయడం, ఇలా శాశ్వత పరిష్కారం ఇంపార్టెంటా, లేదు ఇంటికి 1 లక్ష రూపాయలు ఇచ్చేసి మిమ్మల్ని గాలికి వదిలేస్తే మంచిదా? అలాగే డబ్బులు ఇస్తే సుఖం బాగు చేయడమే మంచిదే కదా. ఎందుకంటే రేపొద్దున మీ తర్వాత తరాలు కూడా ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇలాంటి శాశ్వత పరిష్కారం చేయాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ వర్క్లన్నీ చేపిస్తున్నారు. మీ పెన్షన్ల మీద దృష్టి పెడుతూనే మీ ఆరోగ్యం ఎలాగా, ఇక్కడ ఎలాంటి క్లినిక్ ఉండాలి, ఎలాంటి వైద్య సదుపాయం అందించాలి, అవన్నీ ఆలోచిస్తేనే ఈ వర్క్లన్నీ చేపిస్తున్నారు. ఎందుకంటే మీ తర్వాత మీ పిల్లలకి, మనవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు కదా. ఇలాంటి సమస్యతో మీ ఊరు మొత్తం మీద ఎంతమంది ఉంటారు? ఒక 150 మంది ఉంటారు. 150 మంది పైనే ఉంటారా? విలేజ్ ఇలా అవడానికి కారణం ఇంకో కారణం కూడా ఉంది. మనోడు చెప్తాడు, వినండి ఒకసారి. కొన్నేళ్ళ క్రితం అయితే పార్టీ ఫీలింగ్స్ కూడా ఉండేవి. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి మేలుకు, కార్యకర్తలకు మేలు కూర్చే విధంగా ఉండేది. అది సమన్వయ పాలన అనేది ఉండేది కాదు. ఇప్పుడు కుర్రవాళ్ళు చదువుకోవడం వల్ల మార్పు అనేది కొంత చాలా వరకు వచ్చింది. ఎందుకంటే అది బయటగా అని తెలుసు. ఈ ఆన్లైన్ అనగా మామూలుగా నెట్ ద్వారా ఏదో మెసేజ్ సమాచారం బయటకు రావడం వల్ల, ఎడ్యుకేటెడ్ వల్ల కొద్దిగా ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇంతకు ముందు అనేది బిఫోర్ ఉండేది ఈ పార్టీ ఫీలింగ్ అని. ఒక ఏ పార్టీ గెలిస్తే వాళ్ళ వీధి వరకే డెవలప్ చేసేవాళ్ళు. అప్పుడు రోడ్లు బిఫోర్ ఒక మా నాన్న జనరేషన్ ఆ టైము బిఫోర్ ఎలా చేసేవాళ్ళు చెప్పండి. ఒక పార్టీ వర్గానికి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కార్యకర్తలు ఫస్ట్ ప్రిపరేషన్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. తర్వాత అంటే రోడ్లు కానీ ఏదైనా కానీ వాళ్ళకే పడేవి, ఆ ఏరియాలో పడేవి. రోడ్డు ఫెన్షన్స్ అంటే ఒక ఓట్ల పరంగా ఆలోచించకుండా ఊరు అభివృద్ధి కోసం ఏ ఇంటి గట్లు కూడా మెట్లు కూడా లేకుండా ఓన్లీ డెవలప్మెంట్, అంటే ఊర్లో ఫైల్ ఏరియా వ్యాధిగ్రస్తులను తగ్గించడం కోసం మొత్తం జేసీబీతో మొత్తం తవ్వించేసి ఊరు అభివృద్ధి కోసం ఆయన ఆలోచించారు. వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని పక్కన పెట్టి ఇవన్నీ తీసేస్తే తర్వాత వాళ్ళకు ఒక ప్రాసెస్ ప్రకారం కాలువలు మంచిగా వేసి అభివృద్ధి చూపించిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారు అనే ఉద్దేశంతో, వాళ్ళు ఆలోచిస్తారు అనే ఉద్దేశంతో మొత్తం తీసేసి ఫస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు ఊర్లో. అయితే ఇప్పుడు ఆ గట్లు తీసేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్ పెట్టలేదా? ఇంట్లో వాళ్ళు చాలా అబ్జెక్షన్ పెడతారండి. ఆయన ఆలోచన విధానం ఎలాంటిదంటే, నాకు ఓట్ పర్సంటేజ్ పెరగాలి అనే ఉద్దేశం కన్నా ఆయనకి డెవలప్మెంట్ అంటే బాధకాల నివారణ ఊర్లో జరగాలనే ఒకే ఒక ఉద్దేశం ఆయనకు ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ తీసేసి వాళ్ళు ఏమనుకుంటారో అనవసరం పక్కన పెడితే ఊర్లో బాధకాల నివారణ ఇలా చేస్తేనే జరుగుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో అవన్నీ తీసేసి డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోలే. ఎవరైనా ఒప్పుకోరు, చాలా వరకు ఒప్పుకోరు. ఎందుకంటే ఇల్లు తవ్వేస్తున్నారు అనే ఉద్దేశం వాళ్ళ ఉండొచ్చు, కానీ కళ్యాణ్ గారి కాన్సెప్ట్ వేరు. మరి ఎలా ఒప్పించారు? లాస్ట్లో ఎలా బాగా కొట్టారు? ఇవన్నీ ఒప్పించారంటే ఆయన ఏం చెప్పారంటే, మొత్తం కలెక్టర్ ఆఫీస్ డిపార్ట్మెంట్ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం స్టాఫ్ అందరినీ తెప్పించి ఇలా జరిగితే మీ ఊర్లో ఇలా ఉంటుంది, ఇలా కొట్టకపోతే ఇలా జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి వివరించి పూర్తిగా విషయం చెప్పిన తర్వాత ఇలా జరిగితే మీ ఊర్లో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, బాధకాల నివారణ కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి
కలెక్టర్ ఆఫీస్ నుంచి మొత్తం ఎడ్యుకేట్ చేసి ఇలా డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మొత్తం జేసీబీతో మొత్తం తవ్వేసి వివరించి డెవలప్మెంట్ చేస్తున్నారు, మ్యాజిక్ డ్రైన్స్ చేస్తున్నారు. సో ఎలా ఉండే అనమాట పెద్ద పెంకి ప్రతి ఈదిలో కూడా ఇలానే అరుగులు కట్టేసుకొని ఇలా ఉండడం వల్ల ఎక్కడ వాటర్ అక్కడ స్టోరేజ్ అయిపోయేది, వాటర్ వెళ్లకుండా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఆయన చొరవతో డెవలప్మెంట్ అయితే బాగా జరుగుతుంది. బోధకాల నివారణ కూడా చేయొచ్చు, అలా విధంగా ఎక్కడ నీరు అక్కడ స్ట్రక్ అవ్వకుండా అలా ఫ్లో అయిపోతుంటది, చాలా బాగుంటుంది. వర్షం వచ్చేసరికి ఇదంతా స్టాక్ అయిపోతుంది, వాటర్ ఎటు వెళ్ళట్లేదు, రోడ్డు మీదే ఉండిపోతుంది. ఈ గట్ల వల్ల ఇదంతా ఏదో ఆ ఎరుగుల మీద ముందలు కట్టిసారా, నీరు అటు నుండి అటు వెళ్తుంది కాదు, మొత్తం ఈ మధ్యన ఉండిపోతుంది. కంపెనీ ఏకం దోమలు ఈగలు నీరు స్టాక్ అయిపోవడము, కాలువలు ఇవన్నీ అరుగులు కొట్టించినా పర్వాలేదు, రోడ్డు ఎత్తిసేసి కాలువలు బాగు చేసి అలాగే మా రెండీదులు కూడా అరుగులు కొట్టినా మేము ఏటాను చేస్తారని కోరుకుంటున్నాం. కోసమని కదా చేస్తాను. బాబా మాకు జాగ్రత్త చేయడమే కావాలి, అరుగు కోది కొట్టి మేము వద్దాము, అది మాకు కావాలి. మాకు మా కోన్లే మాకు అది ఊరు ఇది కోన్లే ఎన్టీఆర్ కోన్లు అంటారు. కోరుకుండ్రు ఏదో పవన్ కళ్యాణ్ గారు రావడము బాగా నీటి చేస్తాను, అన్ని నీటి చేస్తాను, చాలా సంతోషం. దారుణంగా వంకర తింకరగా ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఎవరి కాళ్ళు ఏంటది దిమ్మల గట్లు కట్టేసుకుని ప్రతి ఇంటికి ఎవరి కాళ్ళు గట్లు కట్టేసుకోవడం వల్ల ఆ వాటర్ అనేది డ్రైనేజ్ అనేది అక్కడ స్టోరేజ్ అయిపోయి అక్కడ నుంచి సమస్య స్టార్ట్ అవుతుంది. సో ఇది పవన్ కళ్యాణ్ గారు తెలిసిన తర్వాత విత్ ఇన్ 2 months లో మొత్తం గట్టులన్నీ పగలగొట్టేశారు. ఫస్ట్ ఇదంతా రీసెంట్ గా పగలగొట్టిందే కదా, పగలగొట్టిన ఏరియా ఇదంతా. ఒకసారి చూద్దరు లోపల రండి ఒకసారి. మీకు డ్రైనేజ్ లేదుగా, మీకు డ్రైనేజ్ సిస్టమ్ ఏది మీకు? ఇప్పుడు మన ఇక్కడ దాకా గట్టు ఉండదా? ఇదంతా మంచిగా జరుగుతుందిగా పవన్ కళ్యాణ్ గారి వల్ల? మంచిగా జరుగుతుంది. మీకమ్మా బాగానే జరుగుతుంది. రోడ్డును డ్రైనేజ్ చేస్తారు చూసారా? చూసాం, బాగుంది. సో ఇదైతే ఆన్ గోయింగ్ జరుగుతుంది ప్రాసెస్. సో కొన్ని చోట్ల కొన్ని వీధుల్లో ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి ఆ పక్క వీధికి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు ఏందాక చాలా గట్టి వర్షం పడింది అయినా కూడా ఇక్కడ ఒక చుక్క కూడా లేదు. ఫుల్ ఫ్లెడ్జ్గా అయినా ఒక వీధికి వెళ్ళి చూద్దాం రండి. ఇదే అనుకుంటా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 100% కంప్లీట్ అయిపోయింది. ఈ వీధిలో చీకటి వీధి అంటారు అనమాట ఈ విలేజ్ లో. సో రోడ్ అయిపోయింది, అలాగే మ్యాజిక్ డ్రైన్ అయిపోయింది, డ్రైనేజ్ కూడా అయిపోయింది. ఒకసారి అలా చూసుకుంటూ వెళ్దాం రండి. ఎంత నీట్గా ఉందో అవతలది చూసారు కదా, ఇప్పుడు ఇది కూడా చూద్దరు, ఒకసారి అలా వెళ్దాం రండి. ఇది డ్రైనేజేగా బాగానే ఉందండి, దోమలు కానీ ఏమి ఇబ్బంది లేదు, చాలా బాగుంది, నీట్గా ఉంది. కంపు ఏమీ లేదండి. వర్షం వస్తేనే కొద్దిగా అక్కడ వాటర్ ఉండిపోతుంది. దానికి కూడా ఏదో చేశారు, ఆయన వచ్చి క్లియర్ చేశారు. అంత వర్క్ బాగానే చేయించారు. నేనా 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి కంపౌండ్ ఎంతవరకు కంపు అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాబు దయ వల్ల అంతా బాగుంది. కొందరు తిడతారు, దానికి ఏముంది, అందరూ మాటలాగా అంతే. అరుగులు కొట్టేస్తాను, రోడ్డు ఎడల్పాలుగా వస్తుంది. చేయలేము, చేయాలి కదా. ఇలా కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, అస్సలు నడిచే వాళ్ళం కాదు. చాలా ఇబ్బందిగా ఉండేది మాకేటి, పశువులకేటి. అంత దోమలు, నీరసలు రావడము, కాలు ఇవి ఫైలర్ రావడము అంతాను. ఫైలేరియా గురించి ఇదంతా ఫైలర్ చాలా మందికి ఆ సమస్య గురించే. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడో ఉండి మీ ఊరిని గుర్తించుతారంటే ఆయనకి ధన్యవాదాలండి. అంటే పెద్ద పెంకి అంటే అది కంపు కెంకి అని అనేవాళ్ళు అంటే అసలు చుట్టాలు వస్తే ఉదయం వస్తే సాయంకాలం వెళ్ళిపోయేవారు. దోమలు అది విపరీతమైన దోమలు ఉండేయండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఊరికి కాలువల వల్లనే అదంతా చెత్త చెదారము ఉండడము, మురికి కంపుగా ఉండడము, దాని వలన దోమలు రావడము, ఇబ్బంది, జబ్బులు అన్నీ వచ్చాయి అనమాట. పట్టించుకునే వాళ్ళు కదా, పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారండి. ఆయన పెద్ద ఆయన చిరంజీవి మాస్టర్ గారు అని ఆయన ఉండేరు, ఆయన బాగానే చేశారు. ఆయన చనిపోయిన తర్వాత మరి ఇప్పుడు అంతగా ఎవరు చేస్తాండ్రు, దానికి మేము కాదు అనలేదు. డ్రైనేజ్ ఇక్కడ ఉండిపోద్ది, అది తీస్తారు కదా పంచాయతీ వాళ్ళ పని అదే కదా. కొంతమంది చేస్తారు కదా వర్కర్స్, వాళ్ళు చేయరా అసలు? అంటే తీసినా కూడా వచ్చేది, తీసి ట్రాక్టర్కి తీసుకెళ్ళిపోతాండ్రండి. తప్పండి, చేస్తాను ఆయన చేయవలసినవి ఆయన చేస్తాండ్రు, కానీ ఎవరిని మనం తప్పు పెట్టకూడదు. సరిగ్గా లేక ఇబ్బంది పడే వచ్చాయి. జ్వరం వచ్చేది, ఫైలేరు, టైఫాయిడ్, మలేరియా,
ఊరు మొత్తం ఊరు మొత్తం వచ్చి ఇప్పుడు ఎలా మీ వీధిలో ఎంతమంది ఉన్నారు ఫైలేరియా వచ్చిన వాళ్ళు? ఈ వీధులు లేరండి ఎక్కువగా, తెలగ వీధిలో ఉన్నారు. తెలగ వీధిలో ఎక్కువ. ఇప్పుడు ఆ సమస్య కోసమే పవన్ కళ్యాణ్ గారు పెట్టారమ్మా. మా వీధిలో అయితే ఏమి లేవు, తెలగ వీధిలో కాపు వీధిలో ఎక్కువ. అంత సంతోషం అయితే అంత సంతోషమే. పవన్ కళ్యాణ్ దయ వల్ల మాకు అంతా నీట్గా బాగానే ఉన్నది. ఆయనకి ధన్యవాదాలు. మీ ఊరు పేరు? కృష్ణవేనండి. సరస్వతి అండి. ఇదేనా మీ ఇల్లు? ఇదే మా ఇల్లు. అప్పుడు ఇలా కూర్చున్న వాళ్ళు ఎప్పుడైనా కూర్చున్నారు ఇక్కడ? అసలు కూర్చోలేదండి. కూర్చోలేదు, ఇదే ఫస్ట్ టైం కూర్చోవడం. ఇప్పుడు సాయంత్రం పూట అందరూ కూర్చొని మాట్లాడుకోవడం కూడా కదండి. అవును, ఇప్పుడు కూర్చోడానికి బాగుంది. అరుగులు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మరి అరుగులు తీయకుండా మరి డ్రైనేజ్ ఎలాగేయాలి కదా? ఇలా కట్టుకోవచ్చు కదా దాని మీద. ఇప్పుడు ఇంత వెడల్పు ఉండేది అప్పుడు రోడ్డు, మీకు దీని మీద నేసి కట్టుకోవచ్చు కదా? కట్టుకోవచ్చమ్మా, కట్టుకోవచ్చు. కాకపోతే దీని పూర్తి కప్పకుండా కప్పకుండా ఇలా కట్టుకోవచ్చు. ఇలా పలకలు వేసుకొని కట్టుకోవచ్చు. సో ఇది పరిస్థితి. ఇంతవరకు డ్రైనేజ్ దగ్గర కూర్చోవాలన్న, కనీసం ఇంటి ముందు బయటికి రావాలన్నా కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు డ్రైనేజ్లోనే కూర్చుంటున్నారు. ఇప్పుడు దోమల్ని సంతోషమే కదా మీకు? సంతోషమేనండి. మా పెద్దపింకి గ్రామంలోనండి మజ్జిగ రోడ్డు మీద కూర్చొనే తాగుతాను. డ్రైనేజ్లో కూర్చొనే తాగుతాను. ఇంతవరకు మాకు ఇలాంటిదంటే ఏం తెలిసేది కాదు. అంతకుముందు అసలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. తలుపులు తీస్తే దోమలు వచ్చేస్తాయి. సాయంకాలం అయ్యేసరికి దోమల చక్రము, దోమలకి యూదెత్తులు ఉన్నాయి కదండి, అవి వెలిగించుకొని ఇంట్లోనే అలాగ ఉండేవాళ్ళు. ఆడితో మరి పని లేదు, కంపంట్ లేదు, ఏది లేదు. ఇక్కడ డ్రైవింగ్ లో ఇక్కడే కూర్చొని రోడ్డు మీద కూర్చొని మాట్లాడుతాను. మా పిల్లలు వచ్చేవాళ్ళు కాదండి, భయపడిపోయేవాళ్ళు. అమ్మ రామమ్మ పెద్ద పెంకి వచ్చిన ఒక గంట వంటము వెళ్ళిపోతాం. మళ్ళీ ఏమైనా వస్తుందా? బాగుందా ఇప్పుడు? బాగుందండి. దోమలు లేవు, నీరు ఇంకిపోతుంది, బాగానే ఉంది. అప్పుడైతే ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు స్మెల్కి. అప్పుడు వచ్చేది నీరు ఉండేది, కాలువల మట్టి గట్టు ఉండేది, వచ్చేది. ఇప్పుడే మట్టి లేదు, బాగానే ఉంది. వాసన కానీ గీసన కానీ లేదమ్మా, చాలా ఉన్నతంగా ఉందమ్మా. థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్స్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ రోడ్డు డ్రైనేజ్ వేసాక? బాగుందా? బాగుంది. అంతకుముందు ఎలా ఇబ్బంది పడేవాళ్ళు? ఇబ్బంది అంటే దోమలు అన్నీ ఇబ్బంది. ఇప్పుడు ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుందమ్మా? బాగానే ఉంది నాయన. ఇప్పుడు బాగా అనిపిస్తుంది కానీ బాగుంది. అంతకుముందు నీరు నిలవ ఉండేది, దోమలు కొంచెం బయటికి. ఇప్పుడు బాగుందండి. బాగుంది, బాగానే ఉంది. అంతకుముందు చెత్తగా ఉండేది, దోమలు ఉండేవి. ఇప్పుడు దోమలు లేవు. ఈ నీరు వెళ్ళిపోవడానికి కొంచెం ఏదో ఇది చెయ్యాలి మరి. పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి చేస్తున్నారా? మేము మరి అందరం అదే అనుకుంటాను, బాగా చేస్తాను. బాగా చేస్తున్నారు. అంతకుముందు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, బాగుంది, బాగా చేస్తున్నారు. మీ ఇంటి దగ్గర కూడా వేసారా రోడ్లు? ఇంటి ముందు లేదు, అవతల రేట్ వేస్తారు, చివరి వేస్తారు. మ్యాజిక్ ట్రైన్ కూడా అయిపోయిందా? బాగుంది, బాగా వేస్తారు. బాగానే ఉందండి అంతా. దీనివల్ల లార్వా తయారవ్వదు, దోమ తగ్గుతుంది. దోమ ఉత్పత్తి అవ్వదు, పూర్తిగా ఆరుదలుగా ఉంటాయి ఇప్పుడు కాలువలు. కొంతమంది కంటే మనకి మ్యాజిక్ డ్రైన్స్ గురించి తెలియక, కొంతమంది అవగాహన లేక ఇదేంటిది నీరు ఊర్లు ఉండిపోద్ది, దీనివల్ల ప్రయోజనం లేనట్టుంది, ఎందుకలా కప్పేస్తున్నారు కాలువలు అన్నట్టుగా మాట్లాడతాం తెలియకే. అది ఇప్పుడు చేసిన తర్వాత చూసిన తర్వాత కొంతమంది చూస్తున్నారు, కొన్ని పడుతున్నాయి, అవుట్లో పడుతుంది వాటర్, అది పడిన చూసిన తర్వాత అమ్మాయిని కరెక్ట్గా వెళ్ళిపోతుంది, బయట ఏం లేదు అనేసి అర్థం చేసుకున్నాం గ్రాడ్యువల్గా. ఇంతవరకు అవసరం ఎక్కడోటి తెలియదు కదా మ్యాజిక్. ఇదిగో మా రోడ్డు కూడా మామూలు డ్రైన్స్ కట్టేశారు, మళ్ళీ ఇప్పుడు కప్పుతున్నారు వాటిని. ఇదే కప్పేస్తాను అనుకుంటున్నాను కానీ తెలియకే. అవన్నీ పూర్తి అయ్యాక బాగానే ఉంటుంది, తెలుస్తుందండి పూర్తిగా. అది మెయిన్ పని పూర్తిగా అవ్వాలి. మేము పెదపింకి వాస్తవ్యం అండి. నా పేరు రామకృష్ణ నాయుడు. నేను ఇరిగేషన్లో 39 సంవత్సరాలు సర్వీస్ చేశాను, నాకు బాగా అనుభవం ఉంది ఇందులో. తర్వాత ఈ వర్క్స్ కూడా చక్కగా జరుగుతున్నాయి, పెద్ద కాంట్రాక్ట్ గొప్ప చెప్పారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారి తరఫున పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఏం పేరు మీ పేరు? బాలకృష్ణ. ఏం చదువుతున్నా? అయిపోయిందా?
పవన్ కళ్యాణ్ గారు 10 కోట్లు పెట్టి మీ ఊరికి బాగు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుంది. అంటే ఏం డిఫరెన్స్ కనపడింది నీకు? అంటే రోడ్లు బాగా చేస్తున్నారు, డ్రైనేజ్ బాగా చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. అంతకుముందు ఎలాంటి ఇబ్బందులు పడేవాడివి? అంతకుముందు బాగోలేదు, వేయలేదు, స్మెల్ వచ్చేది. ఇప్పుడైతే రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇంకా బాగా చేస్తే మా ఊరిని డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. వాటర్ ఇబ్బంది చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. అని మ్యాజిక్ డ్రైన్స్ అనేటువంటివి ప్రెజెంట్ వేస్తున్నారు కానీ ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. కొద్దిగా వర్షం పడింది కొన్ని చోట్ల వేసారు, ఎలా అనిపిస్తుంది? కొన్ని చోట్ల ఎవరో 1-2 ఇళ్ళు ఉండొచ్చు, మిగతా అంతా చాలా బాగుంది. చూసాను చాలా బాగుంది, పర్వాలేదు, బాగానే ఉంది. ఒక 10 మినిట్స్ డిస్టర్బెన్స్ అవుతుంది, దానికే ఉంది అంతే. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటున్నాను. వర్షం పడింది, అలాంటి ఇబ్బంది పర్వాలేదు, బాగుంది. పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ చేపట్టడం పెదపింకి గ్రామం చాలా సుభిక్షంగా ఉంది. రోడ్లు బాగున్నాయి, డ్రైనేజీలు అన్నీ బాగున్నాయి, బాగా జరుగుతున్నాయి. ఫస్ట్ టైం వర్షం పడినట్టుంది ఇక్కడ, ఎలా? దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడినా పర్వాలేదు. ప్రస్తుతానికి చేస్తున్నప్పుడు ప్రజలకు తెలియని వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, అయ్యాక వాళ్ళకి బాగుంది అనిపిస్తుంది. చేయడం బాగానే ఉంది, పూర్తి సక్సెస్ అయిన తర్వాత దాని ప్రతిఫలం బ్రహ్మం. మీరు పుట్టిన దగ్గర నుంచి 40-50 సంవత్సరాలు ఉంటాయి, ఏ రాజకీయ నాయకుడు పట్టించుకున్నాడు? ఇంతవరకు అలా ఏం లేదు. స్పెషల్ ఫ్రంట్ కాబట్టి బాగా చేస్తారని ఆశతో ఉన్నారు అందరూ. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా చేస్తున్నాడు. ఊరికి ఒక కొత్త మార్పు తీసుకొచ్చాడా? బాగా చాలా బాగుంది. మా ఇది మరి బాగుంది. బాగుంది. మా ఊరికి కాలువలన్నీ మున్సిపాలిటీగా చాలా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చినంతగా మనకి ఎక్కడన్నా మొక్కలైనా వాటిలో చాలా బాగా నీట్గా అందరినీ బాగా పరిశుభ్రంగా ఉంచి చాలా బాగా నీట్గా చేస్తే మా ఊరికి ఈ పవన్ కళ్యాణ్ రావడం చాలా మంచిది. ఆయన పేరు ఇప్పటికి కూడా గల్లవేళ వాళ్ళు కాదు, ఈ రోజు కాకపోయినా రేపు కూడా మేము ఆయనకు ఒక విగ్రహాన్ని పెడతాం. మేము ఇన్ని కోట్లు ఇచ్చి మా గ్రామాన్ని ఇంత సక్సెస్గా ఉంచుతున్నారు కాబట్టి ఆయనకి మనం గ్రామానికి విగ్రహాన్ని పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. మాకు 82 నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. ఉన్కూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళమే. ఆ తర్వాత ఇప్పుడు పార్టీపురం మన్యం జిల్లాలో ఉన్నాము. ఆ టైంలో గణపతి గారి కాలువలు చేస్తానన్నారు కానీ ఆ పని మా పంచాయతీ నిర్లక్ష్యం వల్ల, లేకపోతే మా ఎమ్మెల్యే గారి దీనివల్ల మొత్తం మాకు అప్పుడు జరగలేదు. దీని మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మా గ్రామంలో ఉన్నటువంటి బోరకాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇన్ని కోట్లు మా గ్రామానికి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మా గ్రామస్తులందరూ చాలా సంతోషిస్తున్నాం అన్నమాట. ఇది ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయనటువంటి పని అన్నమాట. ఆయన ఓట్ల కోసమో దేనికోసమో, ఆయన సొంత నియోజకవర్గం కూడా కాదు, మా గ్రామానికి ఆయనకి కూడా ఏ సంబంధం లేదు. వాట్సాప్లో మా ఊర్లో ఉన్నటువంటి బోరకాల గురించి చూసి మా పాలూరు బాబురావు గారి తాలూకా దీనివల్ల పవన్ కళ్యాణ్కి అది చేరి ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మా గ్రామస్తులందరము ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటామని మరీ సంతోషమా, చాలా ఆనందంగా ఉంది. ఈ 5,000 జనాభా కూడా చాలా ఆనందిస్తున్నారు. ఎవరు చేయని పని ఇన్ని కోట్లతో కార్యక్రమాన్ని గ్రామంలో చేయడం అంటే సామాన్య విషయం కాదు కదా. ఆయన ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు, ఆయన నియోజకవర్గం కాదు. ఆ బాబురావు వల్ల అక్కడికి ఆ కంప్లైంట్ వెళ్ళింది, అవన్నీ వాట్సాప్లో చూశారు. ఆయన దృష్టి ఈ ఊరి మీద పడి ఇన్ని కోట్లు ఇచ్చారంటే చాలా గొప్పతనం కదా. వస్తే స్పందన చాలా ఆనందంగా జనాలు ఎదురు చూస్తున్నారు. ఆయన ఎంత వేగ ఇక్కడికి వస్తారో అనే ఆతృతతో మా అందరూ చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నాం అన్నమాట. తొలి మీద ఇప్పుడు చాలా మెరుటుగా పని బాగుంది. ఇంతకంటే ఇంకా మెరుగుపరిచి మా పెదపెంకుడు బాగు అభివృద్ధిలో చేస్తారని పవన్ కళ్యాణ్ సార్కి కోటి నమస్కారాలు చేస్తున్నాయి కదా. పెద్దలు మాత్రం ఈరోజు అంత స్థాయిలో ఉండు పవన్ కళ్యాణ్ సారు మా ఊరిని దృష్టిలో పెట్టుకుని ఈ పని చేస్తాను చాలా ఆనందకరంగా ఉంది. అది మరి మాకు తెలిసింది కాదు సార్. ఆ చిన్నప్పటి నుంచి ఇలాగే ఇబ్బంది పడుతున్నాడు సార్. ఇబ్బంది పడ ఎలా ఉంది అప్పుడు? సూపర్ లాగా ఉంది. వర్షం పడ్డము చక్కగా రోడ్డు నీరు, కాలువ నీరు ఏమీ లేదు, చక్కగా వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే మాకు చాలు. పవన్ కళ్యాణ్ కి నమస్కారము. ఇప్పుడు నీరు ఎడుతోటి వెళ్ళిపోతుంది. అతనికి దేవుడి దయ వల్ల అతనికి నమస్కారము. బాగుంది. మా రోడ్డు మరి పట్టద్దు, చాలా బాగుంది. ఇప్పుడు ఆ రోడ్లు వేయడమో ఈ కాలువలు కట్టడమో అన్నీ బాగానే ఉన్నాయి. అతను చేయడం కూడా బాగుంది. బాగానే నీళ్ళు వెళ్ళిపోతాను. మంచిదేనా?
బాగుంది. పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. ఓకే బాయ్ మరి. ఏదో అతని దయ వల్ల ఎక్కడ బురదలు లేకుండా చక్కగా వెళ్ళిపోతాం బాగుంటుందండి. మరి అందుకని అతను పేరు చెప్పుకుంటాం మేము. ఇప్పుడు ఈ దోమకోట్ల వల్ల ఈ పైలేరు వెళ్ళిపోతే అందరము ఇబ్బంది పడిపోయి జ్వరాలు వెళ్ళిపోతే మా ఊరు ఈరోజు రాష్ట్రం మొత్తం గుర్తింపు తెచ్చుకుంటుందంటే అది మీ దయ వల్ల. మా సమస్యలు ఏమన్నా 2016లో మీరు ఎప్పుడో మర్చిపోకుండా ఆ సమస్యను ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయినా ఆ సమస్యను ముందుకు వచ్చి సాల్వ్ చేస్తున్నారంటే ఎంతో అభినందించాల్సిన విషయం. డ్రైనేజ్ వ్యవస్థ మెయిన్ మా ఊరికి మెయిన్ సమస్య. అది ఇప్పటికైతే చేపట్టి నుంచి ఒక 30-40% కంప్లీట్ అయింది. మిగతాది కూడా కంప్లీట్ అవుతుంది మాకు నమ్మకం ఉంది. ఇదే ఫ్లోలో ఇదే వర్క్ కంప్లీట్ అయితే మాకు ఆ బోధకాల సమస్య ఫైలేరు సమస్య అనేది ఉండదని ఇంకా ఫ్యూచర్ లో ఉండదని నమ్మకం అయితే మాకు ఉంది. ఈ పనులు జరగడానికి కారణమైన ఉప ముఖ్యమంత్రి గారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్ గారికి మా మండలం తరపున మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క అధికారి కూడాను ప్రతి ఒక్క పని చేసే ప్రతి ఒక్కరు కూడాను చెప్పుకుంటారంటే ప్రతి పవన్ కళ్యాణ్ గారి దయ్యే. నెక్స్ట్ ఈ రోజు ఇంతకు ముందు ఒక పెద్ద పెంకి రెండవ పెద్ద పెంకి అవతారం ఎత్తుతుంది. ఒక కుర్రవాడు కానీ తిరగాలన్నా సరే ఎక్కడ దోమ కరుస్తుందో లేకపోతే ఏదైనా బంధువులు వచ్చారంటే ఎక్కడ దోమ కరుస్తుందో నైట్ ఉండాలని చాలా ఇబ్బంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చాలా మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి ఈ యొక్క సమస్యను తీసుకెళ్లిన పాలూరు బాబు గారికి కూడా మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మా ఊరిని బాగా అభివృద్ధి చేశారు, బాగా పనులు చేశారు, బాగా నీట్గా ఉంది, చాలా బాగుంది. అన్ని డ్రైనేజ్ ఎలా ఉండదు ఇప్పుడు? బాగానే ఉన్నాయండి, బురదలు ఏమి లేవు, డ్రైనేజీలు బాగానే ఉన్నాయి. ఉండివండి, ఎక్కడ పెడితే అక్కడ మురికి నీళ్లు, కాలువలో ఉన్న చెత్త చెదారము అంతా ఉండేది, చాలా బాగుందండి. బాగా చేశారు పవన్ కళ్యాణ్. పెదపెంకి గ్రామం ఒక ఫైలేరియా వ్యాధి ఉంది. ఆ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు. గ్రామస్తులకి మంచి చేయాలని తలంపుతో మొట్టమొదటి ఏకైక వ్యక్తి మా గ్రామం దృష్టిలో, మా యువ దృష్టిలో మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఎవరు ఎన్ని అనుకున్నా ఆడుకున్నా సరే పెదపెంకి గ్రామం కొన్ని సంవత్సరాలుగా ఫైలేరియా వ్యాధితో మన గ్రామస్తులు మొగ్గుతున్నప్పుడు ఎన్నో రోజులుగా ఎంతో మంది వచ్చి చూసి వెళ్ళిపోయినా సరే మన గౌరవ డిప్యూటీ సీఎం గారు ఎన్నికల్లో నిలబడిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా మన పెదపెంకి గ్రామ ఫైలేరియా సమస్యను ప్రతి మీటింగ్ లో కూడా ఆయన తెలియజేయడం కాకుండా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఇష్యూని మరిచిపోకుండా మన గ్రామంపై ఉన్నటువంటి ఆయన శ్రద్ధను మన గ్రామ ప్రజలపై ఫైలేరియా వ్యాధిపై ఉన్నటువంటి ఏ విధంగా ఈ గ్రామానికి నిర్మూలించాలి, ఈ గ్రామానికి ఏడ్ చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో ఈ గ్రామానికి కోట్లాది రూపాయలు తెచ్చి ఈ రోజు సిమెంట్ రోడ్లు అవ్వచ్చు, ఈ రోజు కాలువలు అవ్వచ్చు, ఇన్ని పెదపెంకి గ్రామానికి ఒకేసారి జరగడం అనేది మా పెదపెంకి గ్రామ చరిత్రలో మేము చూసేది ఇదే మొట్టమొదటిసారి. ఈ సందర్భంగా ఎవరు ఏంది అనుకున్నా ఆడుకున్నా సరే మా అందరం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. మా గ్రామం యావకూడను. హలో పవన్ కళ్యాణ్ గారు, మీరు తప్పనిసరిగా మళ్ళీ మీరే రావాలి, మీరే మా ముఖ్యమంత్రి రావాలి. మీరు మా ఊరు బాగు చేశారు కాబట్టి తప్పనిసరి మీరు రావాలని కోరుకుంటారు. మళ్ళీ మా ఊరు రావాలి, అతను ఎట్టి పరిస్థితుల్లో రావాలి, మేము చూడాలి, అప్పుడు మేము చచ్చిపోవాలి. మాది 14 వార్డులు, 2 ఎంపీటీసీ గ్రామంలో. అలాంటి గ్రామంలో ఒక ఎంపిక చేసి మోడర్న్ ఒక విలేజ్ గా చేస్తూ డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, ఒక పారిశుద్ధ్య కార్యక్రమం కానీ, ఒక ఖచ్చిత పరిశుభ్రత అన్ని కొబ్బరి మొక్కలు నాటి కానీ అన్ని చాలా బాగా చేస్తున్నారు. దానికి ఏవో చిన్న అమంతరాలు రావచ్చు, అన్ని బాగానే ఉన్నాయి సార్. అలాగే గత ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో విడిచిపెట్టిన గత ప్రభుత్వంలో అన్యోన్యంగా తోటపల్లి పిల్లకాలు విడిచిపెట్టారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో. అది పూర్తి చేయమని మీ అందరినీ కోరుతూ ప్రభుత్వం కానీ సీసీ రోడ్లు చాలా చక్కగా చేస్తున్నారు. ఏవో చిన్న సమస్యలు ఉంటాయి పల్లెటూరు కాబట్టి, అది కూడా ఇన్ని మా జిల్లాలో, మా పార్వతీపురం మన్ని జిల్లాలో మా గ్రామానికి ఈ విధంగా మోడర్న్ చేసిన చాలా మీ జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు గతంలో ఇలా వర్షం పడితే ఎక్కడ వాటర్ అక్కడ డ్రైనేజీ ఉండిపోయేది. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా తీసుకొని మా ఊరిని అభివృద్ధి చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన దృష్టికి మా సమస్యను ఇంతవరకు ఎవరూ తీసుకెళ్ళలేదు. మాకు 40 సంవత్సరాలుగా ఈ ఊరు డెవలప్మెంట్ అనేది మేము ఇంతవరకు చూడలేదు. మా ఊరు డెవలప్ అవడానికి కారణమైన పాలూరు బాబు గారికి మా పెదపెంకి గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2016లో ఈ గ్రామంలో బోధకాల సమస్యపై ఒక డాక్యుమెంటరీ తీసి మేము పార్టీకి అందించడం జరిగింది. అలాగే 2018లో జనసేన పార్టీ పోరాట యాత్ర చేసినప్పుడు మా నాయకుడు బాబు పాలూరు ద్వారా పవన్ కళ్యాణ్ గారు పదే మా సమస్యలను తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా
2022లో వైజాగ్ లో జనవాణి కార్యక్రమం జరిగేటప్పుడు పోర్ట్ స్టేడియం లో ఇక్కడున్న ఫైలేరియా వ్యాధిగ్రస్తులు స్వయాన తీసుకెళ్లి ఆయనతో మా సమస్య చెప్పాలనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఆయన కలవలేదు, జరగలేదు. కానీ మా సమస్యను బాబు పాలు ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఈ గ్రామానికి 6,10,00,000 రూపాయలు మంజూరు చేసి ఫైలేరియా రహిత గ్రామంగా తీర్చిదిద్దినందుకు ఈ గ్రామం తరపు నుండి, అదేవిధంగా బలిజిపేట మండల జనసేన పార్టీ టీం మొత్తం నుండి పవన్ కళ్యాణ్ గారు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా యొక్క పెదపింకి గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ఈ పేరు మారుమోగడానికి కారణమైన శ్రీ పాలు బాబూర్ గారి తరఫున పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఊరు ఫైలేరియా సమస్యను గురించి కానీ, మురికి కాలువల డ్రైనేజీల గురించి సమస్య గురించి కానీ, ఇతరత్ర రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఒక పట్టణ శోభ తీసుకురావడానికి ఆయన చేసిన కృషి, ఆయన ఒక పట్టుదలతో 2019 పార్టీ యొక్క కాన్వాసింగ్ టైంలో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోయి కొన్ని రాజకీయ నాయకులు లాగానో ఇంతకుముందు గతంలో పార్టీల మాదిరిగానో మర్చిపోకుండా అధికార దాహంతో కాకుండా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే కృత నిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన పెదపింకి గ్రామానికి 10 కోట్ల రూపాయలు రాష్ట్ర చరిత్రలోనే ఏ ఒక్క మండలానికి కానీ గ్రామానికి కానీ ఇవ్వనని నిధులు మనకు కేటాయించారు. ఆ నిధులని ప్రతి ఒక్క రాజకీయ నాయక పార్టీ ఇతరత్ర ఏ పార్టీ వాళ్ళైనా సరే అట్లీస్ట్ వాళ్ళ ఇంటి ముందైనా సరే పని జరిగేటప్పుడు సక్రమంగా జరిపించుకుంటే పెదపింకి ప్రతి ఇల్లు కూడా సక్రమంగా జరుపుకుంటే అది ఆటోమేటిక్గా చక్కగా అవుతుంది. కాబట్టి మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కళ్యాణ్ బాబు గారికి మరొకసారి నమస్కారం తెలుపుతూ ధన్యవాదాలు.